హలో నమస్తే అండి. ఇక్కడైతే నేను బాదుషా రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మైదాకు బదులుగా 2 కప్పుల గోధుమ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్, నెయ్యి, కొద్దిగా కర్డ్ ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి ఇక్కడైతే నేను 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. అలాగే ఈ 2 కప్పుల బెల్లానికి 2 కప్పుల నీళ్ళనైతే పోసేసుకొని ఇలా బెల్లాన్ని అంతా బాగా కరగనిచ్చి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే ఒకసారి వడపోసుకొని తర్వాత అదే ప్యాన్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే గులాబ్ జామ్ పాకం ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసేసుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇక్కడైతే నేను ఇలాచీని అయితే వేస్తున్నాను. ఇలా పాకం చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని తర్వాత మనం 15 మినిట్స్ పాటు పక్కన పెట్టిన పిండిని తీసేసుకొని ఇలా చిన్న బాల్స్ లాగా తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసేసుకొని తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న ఈ ఉండలను అయితే ఆయిల్లోకి వేసేసుకొని సిమ్లో అయితే బాయిల్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే లోపల అయితే ఉడకదండి, అందుకే సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ చేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకంలోకి అయితే ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి ఇలా వేసేసుకొని ఒక అర్ధగంట పాటు అయితే నాననివ్వాలి. ఇలా అర్ధగంట పాటు నానబెట్టుకుంటే మనకు చక్కగా బాదుషా అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను పెద్ద సైజులో చేశాను, గారెలాగా ఉన్నాయి. చిన్న సైజులో చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.